ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వైవాహిక సంబంధంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లోపిస్తుంది. మీరు మీ అహంకారాన్ని వదిలిపెట్టాలి. చిన్న విషయాలను మరీ తీవ్రంగా తీసుకోకండి, లేకపోతే ప్రజలు మీపై అసహనం వ్యక్తం చేయవచ్చు. ఆర్థిక లాభ మార్గంలో మీరు అడ్డంకులను ఎదుర్కొంటారు. మీకు దూర ప్రాంతం నుండి చెడు వార్తలు అందవచ్చు. చాలా పనులతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అనవసరమైన ఒత్తిడి ఉంటుంది. మీరు ఎవరితోనైనా వాగ్వాదానికి దిగవచ్చు. అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దు. మీరు కష్టపడి పని చేస్తారు, కానీ లాభం తక్కువగా ఉంటుంది. ఒకరి మాటలకు మీరు రెచ్చిపోయి వారితో గొడవ పడవచ్చు. శత్రువులు ఓడిపోతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది, కానీ మీరు ఆశించినంత ఆదాయం అయితే రాదు. ఈరోజు మీకు గొప్ప విజయం లభించనుంది. మీ కార్యాలయ అంతర్గత ఏర్పాట్లలో కొన్ని మార్పులు అవసరం. ఏ లావాదేవీల విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. ఉద్యోగ మార్పు సూచించబడింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈరోజు ఆశించిన ఫలితాలను ఆశించవచ్చు. మీ వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విందుకు వెళ్ళవచ్చు. బీమా లేదా పాత పత్రాలకు సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఏ అవకాశాన్ని గుడ్డిగా నమ్మవద్దు, దానిని క్షుణ్ణంగా పరిశీలించండి. ఈరోజు మీరు ఒక నిర్దిష్ట పనిలో ఆశించిన విజయాన్ని సాధించవచ్చు. అందువల్ల మీ సమయాన్ని, శక్తిని తెలివిగా ఉపయోగించుకోండి. మీరు మీ ఇంటి నిర్వహణకు కూడా సహకరిస్తారు. ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడం మీకు సన్నిహిత మిత్రులను మరియు సంతోషకరమైన మానసిక స్థితిని అందిస్తుంది. ఒకవేళ ప్రతికూల పరిస్థితి ఎదురైతే ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ప్రవర్తించండి. ఒత్తిడి మీ నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. అవసరమైతే ఒక సీనియర్ నుండి సలహా తీసుకోండి. విద్యార్థులు తమ చదువులతో పాటు ఇతర విషయాల గురించి తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలి. మార్కెటింగ్ కార్యకలాపాలు మరియు పరిచయాలు మెరుగుపడతాయి. మీ పని నాణ్యతను మెరుగుపరచడంపై మాత్రమే దృష్టి పెట్టండి. ఒక ముఖ్యమైన ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. ఇంటి వాతావరణం కూడా క్రమశిక్షణతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటి అలర్జీలు కలగవచ్చు. ఆయుర్వేద చికిత్సలను ఉపయోగించండి. ఈరోజు మీరు చెప్పిన కొన్ని పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఓర్పు పట్టుదలతో ముందుకు సాగితే ప్రతి అడ్డంకిని అధిగమించే అవకాశం ఉంది. మీ కృషికి తగిన ఫలితం కొద్దిగా ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుంది. కార్యాలయంలో ఉన్నత అధికారుల మద్దతు లభించి కీలక బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆర్థిక విషయాల్లో స్వల్ప ధనలాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని ఆదాయం లేదా నిలిచిపోయిన బకాయిల్లో కొంత మొత్తం చేతికి రావచ్చు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో క్రమంగా అభివృద్ధి కనిపిస్తూ భవిష్యత్తుకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం అవసరం. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపించి ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. సామాజికంగా మీ గౌరవం పెరిగి కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అధిక మానసిక ఒత్తిడి మరియు అలసట సమస్యలను కలిగిస్తాయి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి. తెలివైన పెట్టుబడులు మాత్రమే ఫలితాలను ఇస్తాయి, కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి. సంభాషణలు మరియు చర్చలు మీకు అనుకూలంగా జరగకపోతే మీరు కోపంతో కఠినమైన మాటలు మాట్లాడవచ్చు. దాని గురించి మీరు తర్వాత పశ్చాత్తాపడవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. తమ ప్రియమైన వారికి దూరంగా నివసిస్తున్న వారు ఈరోజు వారిని కలుసుకోవచ్చు లేదా తలుచుకోవచ్చు. మీరు రాత్రిపూట వారితో గంటల తరబడి ఫోన్లో గడపవచ్చు. కుటుంబం లేదా స్నేహితుల కోసం సమయం లేదని భావించడం మిమ్మల్ని నిరాశకు గురి చేయవచ్చు. ఈరోజు మీ మానసిక స్థితి మారకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి పెదవులపై చిరునవ్వు మీ బాధలను తక్షణమే కరిగించి వేస్తుంది. ఒక పాత స్నేహితుడిని కలవడం ద్వారా ఈరోజు కాలం ఎంత వేగంగా గడిచిపోతుందో మీరు గ్రహించవచ్చు. ఈరోజు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొత్తగా ఏ పని ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన సమయం కాదు. అధిక శ్రమ, అలసట మరియు మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. ప్రయాణం చేయడం ప్రయోజనకరం కాదు. అయితే మధ్యాహ్నం తర్వాత మీకు పని చేయడానికి స్ఫూర్తి కలుగుతుంది. మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుండి మీకు వార్తలు అందుతాయి. వ్యాపార, ఆర్థిక లాభాలను
తెస్తుంది. కొత్త ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ఒక ముఖ్యమైన రోజు కావచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆలోచనలను భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ముఖ్యం. పనిలో సహోద్యోగులతో సమన్వయం పాటించే అవకాశం ఉంది. సమన్వయం పాటించే విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిర్దిష్ట ప్రాజెక్టుల్లో బృంద కార్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా మీరు మీ ఖర్చుల పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరమైన కొనుగోళ్లను మానుకోవాలి మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ప్రణాళిక వేసుకోండి. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి సమతుల్య ఆహారాన్ని, క్రమబద్ధమైన వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆధ్యాత్మికతకు, ఆత్మ పరిశీలనకు సమయం కేటాయించండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. శాంతిని, సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించండి. లేకపోతే ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లేకపోతే జరిమానాలు విధించబడి ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. ఈరోజు మీరు వృత్తి జీవితంలో కొన్ని ప్రయోజనకరమైన ప్రణాళికలను రూపొందిస్తూ కనిపిస్తారు. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో జీవితంలోని వివిధ అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం సర్వసాధారణం అవుతుంది. ఈరోజు వాహనం నడిపేటప్పుడు లేదా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీ ప్రేమ సంబంధాలలో ఎటువంటి ముఖ్యమైన సంఘటన జరగదు. దీనివల్ల మీరు కొంచెం విసుగ్గా అనిపించవచ్చు. ఈ ఉదయం నుండి మీకు శక్తినిచ్చే శుభవార్త వినపడుతుంది. ఈరోజు మీ అత్తమామల నుండి కూడా మీకు గౌరవం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరగవచ్చు. దాని పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో కొత్త ఆశ చిగురిస్తుంది. పిల్లల విషయంలో ఆందోళన ఉండవచ్చు. మీకు గోప్యమైన లేదా పెండింగ్లో ఉన్న విషయాల నుండి ఉపశమనం లభించవచ్చు. బీమా, పన్నులు, బ్యాంకింగ్ లేదా పాత పత్రాలకు సంబంధించిన ఏవైనా పెండింగ్ పనులు ఈరోజు పరిష్కరించబడతాయి. అవి సులభంగా పూర్తవుతాయి. మీ ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు ధన ప్రవాహం మెరుగుపడుతుంది. మీ అవగాహన పనుల విషయాలను సులభతరం చేస్తుంది మరియు మీ ప్రతిష్టను బలపరుస్తుంది. మీ సహనం మీ ఉద్యోగంలో లేదా ఏదైనా పోటీలో మిమ్మల్ని ఇతరుల కంటే ముందు ఉంచుతుంది. మీ విధికి సంబంధించిన ఏ పెద్ద నిర్ణయాల్లోనైనా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో చాలా ప్రశాంతమైన మరియు స్థిరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు మీ విషయాల గురించి ఏదైనా మనస్తాపంతో ఉంటే ఈరోజు వాటిని బహిరంగంగా చర్చించడం మీ మానసిక స్థితిని తేలికపరుస్తుంది మరియు మీ బృందాన్ని మరింత బలపరుస్తుంది. మీ సంబంధంలో మితిమీరిన ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్త వహించండి. కుటుంబంతో పాత ఆర్థిక విషయాలను చర్చించడం సంతోషకరమైన ముగింపుకు వస్తుంది. ఈరోజు మీరు స్నేహితులు మరియు సామాజిక వర్గాల నుండి అపారమైన ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. ఈరోజు మీ నడుము పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం మానుకోండి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి పుష్కలంగా నీరు త్రాగండి. బరువైన వస్తువులను ఎత్తడం పూర్తిగా మానుకోండి, ఎందుకంటే ఇది కండరాల ఒత్తిడికి దారితీస్తుంది. కాళ్ళ అలసట నుండి ఉపశమనం పొందడానికి రాత్రిపూట గోరువెచ్చని నీటిలో కాసేపు కూర్చోండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.